ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. సమయంలో నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను అంటే ఇటలీ దేశంలోని రోమ్లోని యాన్సియో అనే ప్రాంతం. యాన్సియో అనే ప్రాంతము మనము చరిత్రలో గమనించినట్లయితే న్యూరో చక్రవర్తి రోమ్ నగరం తగలబడుతున్న సమయంలో పిడేలు వాయిస్తూ కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా వెనక వైపు మీరు చూసినట్లయితే సముద్రం కనిపిస్తుంది. ఆ సముద్రము మధ్యధరా సముద్రం. రోమా పట్టణంలోనికి అంటే ఇజ్రాయెల్ దేశంలో నుండి పౌలుని ఈ ప్రాంతం గుండానే రోమా పట్టణానికి తీసుకొని వచ్చారు. ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ ఊరికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. రోమ్ రావడానికి, ఇటలీ రావడానికి, అదే రీతిగా వాటికన్ సిటీ రావడానికి, వెనిస్ దేశం రావడానికి, ఈ దేశాలన్నీ రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి పౌలు ఈ సముద్ర మార్గం గుండానే మరి రోమా పట్టణానికి నడిపించడం జరిగింది. దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నీరో ఎక్కడైతే పుట్టాడో ఈ ప్రాంతంలోనే రోమ్ కంటే ముందుగా కొంతకాలం ఇక్కడ పరిపాలన జరిగించినట్లుగా చరిత్రకు ఆధారాలు ఉన్నాయి. అంటే మన ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అయితే కర్నూలు ఇంతకుముందు రాజధానిగా ఉండేదో అదే రీతిగా ఈ రోమా పట్టణానికి ఈ ప్రాంతం యాన్సియో అనేటటువంటి ఈ ప్రాంతము క్యాపిటల్ సిటీగా కొంతకాలం కొనసాగేది. మరి ఆ ప్రాంతం నుంచి మీకు అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇన్ని దేశాలు తిరగడానికి దేవుడు కృప చూపించాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రాముఖ్యమైన మాట జ్ఞాపకం చేస్తున్నాను. 103వ కీర్తన 2వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు చేసిన మేలులు మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు చూపినటువంటి కృప, దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనం మర్చిపోతూ ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో నేనైతే కృతజ్ఞత కలిగిన హృదయంతో దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఇన్ని దేశాలు వెళ్ళడానికి చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా. ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటి అంటే దేవుడు చేసిన మేలులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవుణ్ణి గణపరచండి. కొరతలన్నింటినీ దేవుడు తొలగించి మెండైన దీవెనలు దేవుడు కుమ్మరిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాంతము నుండి, ఇటలీ దేశము నుండి, రోమ్ నుండి ప్రభువా, యాన్సియో అనే ఈ ప్రాంతం నుండి ప్రభువా, ఈరోజు వాక్యం విన్న మా ప్రియులందరి మీద నీ మెండైన దీవెనలు కుమ్మరించమని, ముందున్న సమయం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.